ఎస్టీ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ సమాలోచనలో ఉంది. ముందు మేము ఇచ్చాం. మేము యానాది మహాకూటమి తరఫున ఆ రోజు రాష్ట్ర కార్యాలయానికి పోయి సెక్రటరీలకు పోయి నారా చంద్రబాబు నాయుడుని కలవడం జరిగింది, లోకేష్ బాబుని కలవడం జరిగింది. వాళ్ళు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని కూడా చెప్పారు. రెండోది, దానికి నిజమైన ప్రూఫ్ ఏమరా అంటే అతనులో మన యుగలం పాదయాత్రలో దాదాపు 14 సభలు పెట్టడంలో అక్కడ కూడా యానాదులను కూర్చొని పెట్టి మీకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేము ప్రశ్నించినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తాము, ఇవ్వకుండా అయితే లేదు, దాన్ని మేము ప్రపోజల్ పెట్టున్నాము, ఖచ్చితంగా మేము ఇవ్వడానికి ఆలోచనలో ఉన్నాము. దీనికైతే దానికి పక్కాగా ప్రణాళికలు అయితే జరుగుతున్నాయి, జరగకుండా అయితే పోలేదు. పక్కాగా దానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. మొన్న కూడా కౌన్సిల్ మీటింగ్లో నేను అడిగాను. ఆ రోజు కూడా మన గుమ్మడి సంధ్యారాణి గిరిజన శాఖ మంత్రి కూడా దీని సమాలోచనలో ఉంది సభ్యుల వారని కూడా మాకు చెప్పడం జరిగింది. కాకపోతే ఈ పేరు చెప్పుకొని డబ్బులు వందలు, ఇప్పుడు నేను విజయవాడలో ధర్నా జరుగుతుంది, అక్కడ కొద్దిగా డబ్బులు కావాలా, ఓ 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అవుతుంది అని చెప్పడం, దాని ధర్నాలకు వాడుకోవడం, ఆడ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఖర్చులు పెట్టుకోవడం, వాళ్ళ తంటాలు పెట్టడం, వాళ్ళని మబ్బి పెట్టడం. ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామంటే ఎవరికైనా ఆశే. ఎందుకంటే అమాయకమైన నామాదులను ఆనాడు నుంచి మోసం చేసే తత్వం చేసి పెంచలేదు కాబట్టి ఈరోజు పెట్టడం. ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకురా ఇలాంటి మోసపూరితమైన ధర్నాలు చేసే నాయకులు మాటలు వినబాకండి యానాది ప్రజల్లారా, యానాది ముద్దు బిడ్డల్లారా అని చెప్పడానికి. ఎందుకంటే నిజమైన నాయకులు పోరాడం, రాష్ట్ర గవర్నమెంట్కి విన్నవించుకున్నాం, వాళ్ళు ససేమేరా వద్దు నేను జరగలేదని చెప్పలేదు, వాళ్ళు ఇస్తామని చెప్పారు, సమాలోచనలు జరుగుతున్నాయి. ఈ పొద్దు యానాది కార్పొరేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. ఇది తెలుసు కేసీ పెంచలేకి. కాకపోతే డ్రామా పేరు రావాలి కదా, డబ్బులు సంపాదించాలి, నెక్స్ట్ ఏం ప్రోగ్రాం చేయాలి, తర్వాత ఏం ప్రోగ్రాం చేయాలి, డబ్బుల కోసం ఏం ప్రోగ్రాం చేయాలనే ఆలోచనలో ఉండే వ్యక్తే ఈ కేసీ పెంచలయ్య. ఎక్కువ మాట్లాడితే కేసీ పెంచలయ్య యానాదా, చందేటి ఉష యానాదా. దీని మీద కూడా కేసులు వేస్తున్నాం, దీని మీద కూడా విచారణలు జరుగుతున్నాయి. ఈరోజు దింతటితో కాదు, అతను చేస్తుండే మోసాలు, నేరాలు, ఘోరాలు ఇవి అంతా కాదు. చీటింగ్ కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, మోసపూరితమైన కేసులు ఉన్నాయి, మోసం చేసిన కేసులు ఉన్నాయి, దగా చేసిన కేసులు ఉన్నాయి, కొట్టిన కేసులు ఉన్నాయి, గోండా కేసులు ఉన్నాయి, అతను ఎక్కడి నుంచి వచ్చారో కేసులు ఉన్నాయి. అమ్మాయిల కేసులు అంటే చిన్నగా కాదు, చెప్పకూడదు. ఇది ప్రెస్ మీటు. రెండోది అంటే గౌరవమైన ఆలయం మారేది. అమ్మాయిల కేసులు అంటే అటు ఇటు కాదు, చాలా దుర్భరమైన అమ్మాయి కేసులు. ఇంత నీచమైన జీవితాన్ని తుది మెరుగుల కోసం, నేను నాయకుడు అనిపించే కోసం ఇలాంటి ధర్నాలు విజయవాడలో చేయడం జరుగుతుంది. నిజమైన నాయకులు ఎవరన్నా ఉంటే చెప్పను, దానికి మేము కూడా అంగీకరిస్తాం. వాళ్ళతో కూర్చొని పోరాటం చేస్తాం, వాళ్ళతో కూర్చొని మేము కూడా ధర్నాలు చేసి మళ్ళా ప్రశ్నిస్తాం. ప్రశ్నించేదానికి ఏముంది, ఇస్తామన్న దాన్ని మనకి ప్రశ్నించకూడదు. మేము ఇవన్నీ రాష్ట్ర గవర్నమెంట్, గత గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది, గత గవర్నమెంట్ ప్రబలబులు పెట్టింది, ఇచ్చిందా? ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ ఇస్తామంటుంది, ఇచ్చే సమాలోచన ఉంది, దాని ప్రపోజల్ పెట్టారు. మరి ఎందుకు ఇంత రాదంతం? అమాయకుల ప్రజల్ని, యానాది అమాయక బిడ్డల్ని మోసం చేయడానిక? అమాయకమైన యానాది ప్రజల దగ్గర ఎంత దగ్గర డబ్బులు తినేస్తున్నావు నువ్వు? మాకు తెలియదు అనుకుంటున్నావా? అన్నిటికీ ప్రూఫ్ ఉన్నాయి. ఈరోజు నేనేమో